సహజ ఫైబర్తో తయారు చేసిన బహుమతులు పర్యావరణకు అనుకూలమైనవి మరి ప్రత్యేకమైనవి. కొంతకాలంగా పాలిథిన్ వాడకం తక్కువ అవ్వడంతో న్యాచురల్ ఫైబర్తో తయారైన బ్యాగులు, డెకరేషన్ వస్తువులు, కాన్ఫిడెంట్లీ గిఫ్ట్స్, వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన గిఫ్ట్స్, కిట్టి పార్టీకి సంబంధించిన గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్ ఇలా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఉత్పత్తిలోనూ హస్తకళాకారుల నైపుణ్యం కనిపిస్తుంది. మీరు ఎక్కడ ఉన్నా మీకు కావాల్సిన గిఫ్ట్ను మీ ఇంటి దగ్గర డెలివరీ చేస్తారు. ఇక్కడ ఫైబర్తో తయారు చేసిన గిఫ్ట్లు 5 నుంచి 40 రకాల వరకు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలకు అందమైన బహుమతులు పొందవచ్చు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమ దివ్య వ్లాగ్స్. నేను ఈరోజు మంచి షాప్కి అయితే వచ్చానండి. అదే అండి గిఫ్ట్ షాప్ అనమాట. మనము మన ఇంట్లలో ఫంక్షన్లు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఓణీ ఫంక్షన్లు కానీ, పూజలకి, వ్రతాలకి రకరకాలుగా గిఫ్ట్లు ఇవ్వాలని అనుకుంటాం కదా, అలాంటి షాప్కి అయితే నేను ఇప్పుడు వచ్చాను. అదే అండి జూపిటర్ గిఫ్ట్ క్రాఫ్ట్స్ షాప్ అనమాట. అడ్రస్ వచ్చి ఆపోజిట్ డక్కన్ మోటార్స్, బీకే గూడ, బల్కంపేట్, ఎస్ఆర్ నగర్. ఓనర్ని కనుక్కొని మనం అడుగుదాం. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా చూద్దురు కానీ రండి. ఫ్రెండ్లీ గిఫ్ట్ స్టోర్ అండి. మా దగ్గర అన్ని ఈకో ఫ్రెండ్లీ గిఫ్ట్స్ ఉంటాయండి. రకరకాల న్యాచురల్ ఫైబర్స్తో చేసిన బాస్కెట్స్, బాక్సెస్, బ్యాగ్స్, అలాగా గిఫ్ట్ ఐటమ్స్ చాలా రకాలు ఉంటాయండి. మొత్తం అన్నీ కూడా మీకు బయోడిగ్రేడబుల్ ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ఉంటాయి. మోస్ట్లీ 80% చేత్తో చేసిన ప్రోడక్ట్స్ ఉంటాయండి. ఒక 20% ఇప్పుడు మషిన్తో కూడా తయారు చేస్తున్నారు, కానీ మోస్ట్ ఆఫ్ ద హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి మా దగ్గర. చూపిస్తారా? తప్పకుండా అండి. మీరు చూసినట్టయితే మేడం, ఇవన్నీ కూడా చేత్తో చేసిన బాస్కెట్స్ అండి. దీన్ని వాటర్ రీడ్ అని ఒక గడ్డితో చేస్తారు. దాని మీద చేత్తోని హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేస్తారనమాట. ఈ బాస్కెట్స్ అన్ని గిఫ్టింగ్కి, మన డే టు డే యూస్కి అన్నిటికీ కూడా బాగుంటాయండి. మనం ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్గాను ఈ బాస్కెట్స్ అన్నీను మనం యూజ్ చేయొచ్చు. ఇవి చూసినట్టయితే ఇవి కాటన్ రోప్తో తయారు చేస్తారండి. కాటన్ రోప్తో మెషిన్తో అల్లి చేసే బాస్కెట్ అనమాట ఇవి మనకి రఫ్ అండ్ టఫ్, మనం ఇవి వాషబుల్ అట్లా యూజ్ చేయొచ్చు. ఇవి ట్రేస్ అండి. సేమ్ కాటన్ రోప్తో తయారు చేసిన ట్రేసే. ఇందులో మనం ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు, దేవుడి గదిలో పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు, డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు. అండ్ ఇవన్నీ వాషబుల్ కూడా. మనకి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు, మనం వాష్ కూడా చేయొచ్చు. ఇవి రకరకాల ఈతాకు బుట్ట అండి. ఇవి పుల్లిపాయలు, లేదన్నా ఆలుగడ్డలు, వెల్లుల్లి అలాగే ఏమైనా పెట్టుకోవచ్చు. లేదన్నాను ఏమైనా పూజ గదిలోని ఒత్తులు పెట్టుకోవచ్చు. రక్షగా ఏమైనా మల్టీపర్పస్ బాక్స్ మేడం, వేటికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇంకో డిజైన్ అంతేను. అవును. ఇవన్నీ లాండ్రీ బిన్స్ మేడం. మనం బెడ్రూమ్లోని విడిచిన బట్టలు అవి వేయడానికి లాండ్రీ బిన్స్ అనమాట. మనకి రకరకాల డిజైన్స్లో వస్తాయి. ఇవి మనం ఆర్గనైజర్స్ అనమాట. కబోర్డ్లోని మేము మా ఇంట్లో ఏం చేసామంటే, మా పిల్లలు ఇన్నర్సు, సాక్స్లు అవన్నీ వాటికి పెట్టేసాను, కబోర్డ్లో పెట్టేసామన్నమాట. సో వాళ్ళు అవి తీసుకొని మళ్ళీ అందులో నేను మడత పెట్టుకునేటట్టు రకరకాల సైజుల్లో వస్తాయి మేడం. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టుకోవచ్చు. ఇవేంటంటే పెద్ద పెద్ద బాస్కెట్లు. ఇప్పుడు ఎంగేజ్మెంట్లో 5 రకాల ఫ్రూట్లు 5 వేసి అలాగ ఇస్తారనమాట. వాటికి పెద్ద బాస్కెట్స్ కావాలి. వాటికి కేన్తో పెద్ద బాస్కెట్స్. ఇవి కిట్స్ మేడం. ఇవి వాల్ బాస్కెట్స్ అనమాట. గోడకి పెట్టేము. ప్లాంటర్ పెట్టుకోవచ్చు. అంటే డైరెక్ట్ మట్టి పెడితే ఇవి పాడైపోతాయి, కానీ మనకి తొట్టు వస్తుంది కదా మేడం, ఫ్లవర్ పాట్ ఏదైతే వస్తుందో అది డైరెక్ట్ దీని కింద పెట్టచ్చు అనమాట. డైరెక్ట్ మట్టి పెట్టడానికి రాదు మేడం, అది కిందన పాడైపోతుంది. డస్ట్బిన్గా కూడా యూజ్ చేయొచ్చు. ఈ చిన్న పోట్లీస్ మేడం, ఇవి తాంబూలం అవి ఇవ్వడానికి నేను చేస్తాం అనమాట. ఇందులోని పండు, బ్లౌజ్ పీసు అన్నీ పెట్టిను గిఫ్టింగ్కి ఇస్తారనమాట. ఇది ప్రింటెడ్ జూట్తో తయారు చేస్తాం. ఇవన్నీ మేడం ఇందాక నేను చూపించాను కదా, ఈ బాస్కెట్స్లోనే ఇవి ఇంకో వెరైటీ ఒక 30-40 డిజైన్లు వస్తాయి మనకి. ఇవన్నీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసేను ఇచ్చేస్తారు. ఇదేంటంటే హ్యాండ్ బ్యాగ్ లాగా యూజ్ చేయొచ్చు. దీన్ని బీచ్ బ్యాగ్ అంటారు అనమాట. బేసికల్లీ అంటే యూఎస్లో వాటిలో బీచ్కి పట్టుకెళ్తారు. బీచ్ బ్యాగ్స్ అనమాట ఇవి. మేడం ఈ ఎంబ్రాయిడరీ చేసినవన్నీ మనకి స్టార్టింగ్ రేంజే 550-600 నుంచి స్టార్ట్ అవుతాయి. బట్ ఎంబ్రాయిడరీ లేనివి అయితేను ఈ కోనాగ్రాస్లో వాటర్ రీడ్లో మనకి 300-350 నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉంటాయండి.
ఎక్కువ కావాలంటే ముందుగా ఆర్డర్ ఇవ్వాలా? ఎక్కువ కావాలంటే ముందుగా ఆర్డర్ ఒక 2 weeks 3 weeks ముందు పెట్టుకుంటే మీకు కావాల్సినట్టు డిజైన్లోని. కూడా ఉందా అండి మీకు? ఆన్లైన్లో అంటే బల్క్ అయితే ఆన్లైన్లో చేస్తాం, కానీ సింగిల్ పీసెస్ ఆన్లైన్ చేయమండి, పంపించడం కష్టం. మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఓన్లీ బల్క్ గిఫ్టింగ్కే మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. సో ఒకటి పంపించడం కష్టం. ఎవరికైనా కావాలంటే స్టోర్కి వచ్చి కొనుక్కోవచ్చు మేడం. ఇవి వచ్చి జర్మన్ సిల్వర్ మేడం. జర్మన్ సిల్వర్లో మనకి రకరకాలు, ఇప్పుడు ఈ దీపం ఇలాగ గిఫ్టింగ్ అనమాట. ఇది మొన్న ఒక పెళ్ళికి మేము ఆర్డర్ చేసాం, 900 జతలు చేసాం అనమాట. ఇవి ఇచ్చేయచ్చు. రెండోది జర్మన్ సిల్వర్ మా దగ్గర బయట కన్నా తక్కువ ప్రైస్కి వస్తాయండి. యాసెట్స్ కూడా మా దగ్గర అన్ని ప్రోడక్ట్స్ బయట కంపేర్ చేస్తే చాలా కాంపిటేటివ్ రేట్స్లో ఉంటాయి. ఎస్పెషల్లీ జర్మన్ సిల్వర్ అనేది కొత్తగా మేము స్టార్ట్ చేసాం. మా దగ్గర కొంచెం డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ట్రే జార్ సెట్ ఏదైతే ఉందో మీరు చూస్తున్నారో, ఇది బయట ఎక్కడ లేదు మేడం, ఇది మేమే లాంచ్ చేసాం ఇప్పుడు. ఇదేమో దీపం పెట్టుకోవడానికి అనమాట, దేవుడి గదిలో. ఇందులో దీపం పెట్టుకుంటే ఆ రిఫ్లెక్షన్కి మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది వచ్చి ట్రే, జస్ట్ ట్రే ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా సరే ఇలాగ ఇవ్వచ్చు. ఎక్రలిక్ ఉంటుంది. పోట్లీస్ మేడం. ఇవన్నీ డిఫరెంట్ బాస్కెట్స్కి ఇలా పువ్వులు డెకరేషన్ చేస్తాం మేడం. పెళ్ళికి ఆర్డర్ పెట్టిన వాళ్ళు బాస్కెట్కి ఫ్లవర్ డెకరేషన్ కానివ్వండి, రకరకాల డెకరేషన్స్ నిండుగా కనిపించడానికి అడుగుతారు. సో అవన్నీ మేము చేసి పెడతాం. ఇదేమో ఇప్పుడు ట్రెండింగ్ బ్యాగ్ మేడం ఇంటర్నెట్లోని. ఇది టోట్ బ్యాగ్ అనమాట, దర్భగడ్డితో చేసిన బ్యాగ్. ఇది దర్భగడ్డితో, సబాయి గ్రాస్ అంటారు, దాంతో చేస్తారనమాట. ఇది హ్యాండ్ బ్యాగ్ లాగా. ఇందులో రకరకాల కలర్స్లో వస్తాయి మేడం. ఇవన్నీ మనకి పసుపు కుంకాలు డిఫరెంట్ మోడల్స్ మేడం. పసుపు కుంకాలు చెక్కతో చేసినవి. ఇవన్నీ మనకి ఇటుకోపాక నుంచి వస్తాయండి. వైజాగ్ దగ్గర ఇటుకోపాక ఉంది కదా, అక్కడి నుంచి వస్తాయి. వెంకటేశ్వర స్వామి ఇవి కూడా విగ్రహాలు కూడా గిఫ్టింగ్ అవుతున్నాయి అన్నమాట. చిన్నగా అయితేనో విఘ్నేశ్వరుడు, ఈ బట్టు, తర్వాత మనకి శ్రీమంతంకి ఇలాగ తల్లి కొడుకున్న ఈ బొమ్మలు కూడా గిఫ్ట్ అవుతాయండి. చూపిస్తాను, చాలా అందంగా ఉంటాయి. మన తెలుగు అమ్మాయి ఆ మొహం కళ అంతా చూస్తేనే మీకు అలాగే ఉంటుంది. అవునండి. ఇవన్నీ సన్నాయి మేళం, తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పందిరి, తర్వాత ఇవేమో మొబైల్ స్టాండ్స్ అండి, మొబైల్ స్టాండ్. ఇవన్నీ రకరకాల ఒక్కొక్క సందర్భంగా ఒకటి పెడతారనమాట, డిస్ప్లేలో పెడతారు. ఆటో, ట్రైను, స్కూటరు, ట్రైన్ కాదు ట్రక్కు, స్కూటరు, రిక్షా అన్నీ ఉంటాయి మేడం. ఇవి వడ్ల తోరణాలు మేడం. వడ్ల తోరణాలు, వడ్ల కుచ్చులు అంటాం అనమాట. ఇవి మెయిన్లీ ఎవరైనా బర్డ్ ఫీడింగ్ చేయాలంటే బాల్కనీలో ఇది కడితేనో పక్షులు వచ్చిను తింటాయి. లేదన్నా మనం దేవుడి గదికి ద్వారబంధంకి ఇటోటి అటోటి పెట్టుకోవచ్చు. దేవుడి గదిలో కూడా పెట్టుకోవచ్చు అండి మనం. ఇది కుచ్చు. అలాగే మనకి తోరణం కూడా వస్తుందండి. ఇది మనం గుమ్మానికి ద్వారబంధానికి కట్టే తోరణం అనమాట. ఇది తోరణం. ఇప్పుడు ఇది బ్యాక్ డ్రాప్కి కూడా యూజ్ చేస్తున్నారు మేడం, బ్యాక్ డ్రాప్ డెకరేషన్కి. ఇవి కూడాను అలాగే బ్యాక్ డ్రాప్ డెకరేషన్కి యూజ్ చేస్తారండి. బ్యాక్ డ్రాప్కి యూజ్ చేసేవి మేడం. వీటిని సోలావుడ్ అంటారనమాట. ఇవి ఈకో ఫ్రెండ్లీ ఫ్లవర్స్ అనమాట, ప్లాస్టిక్ కాదు. ఇవి ప్లాస్టిక్ కాదండి, సోలావుడ్ అంటారనమాట. ఇది వాషబుల్ కూడా, మనం సర్ఫ్ నీళ్ళలోని ఇచ్చేసి వాష్ చేసుకోవచ్చు. ఇవి కూడా బాగుంటాయి. కింద ఇలాగా దీంతో వస్తాయి మేడం ఇలాగా డిజైన్. ఇటు వచ్చిన ఇవన్నీ రకరకాల మల్టీపర్పస్ బాక్సులు. ఇది బనానా ఫైబర్తో తయారు చేసిన బాక్స్ మేడం, అరిటినార్తో చేసిన బాక్స్. ఇది మల్టీపర్పస్. ఇందులోనేమో పండు, తాంబూలం అన్నీ పెట్టి ఇస్తారు. ఇది ఒక పెళ్ళికి చేసాం విజయవాడలో, ఒక వెడ్డింగ్కి. ఇలా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెట్టి. ఇవి అలాగే మేడం రివోగ్రాసు, కలంకారీ కలిపి చేసిన బాక్స్ అనమాట. మన డిఫరెంట్ తాంబూలం, అదొక మోడల్. ఇది ఒక టీ కంపెనీకి ప్యాకింగ్కి మేము చేసి ఇస్తాం బల్క్లో మేడం. ఇదొక మోడల్ మేడం. ఇదేంటంటే ఇది బటన్తో ఇలా లిడ్ అటాచ్ అయ్యి వస్తుంది దీనిలాగే. ఇవి కలర్ఫుల్. కలంకారీ అవునండి. అవునండి. గాజులు పెట్టండి, అంటే డ్రై ఫ్రూట్స్ పెట్టడానికి అని చేసామండి. డ్రై ఫ్రూట్స్ ఇందులోనే ఇన్ని మోడల్స్ ఉన్నాయి. అవును మేడం. ఇక్కడ చూసారండి, ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు, ఇలా ప్యాక్ చేసి మనకైతే పంపిస్తారు.
ఇక్కడ చూస్తున్నారే ఈ బుట్టలో చూసారా అండి, కుంకుమ, పసుపు, తాంబూలం, గాజులు, పళ్ళు, కొబ్బరికాయ ఇలా మనము ఇలాంటి బుట్టల్లో కూడా మనం పెట్టుకోవడానికి బాగుంటుంది. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికన్నా లేకపోతే గుడికి తీసుకెళ్ళడానికన్నా బాగుంది కదా. ఇది నార్మల్ గిఫ్టింగ్ బుట్టే మేడం. బ్రొకేడ్ క్లాత్ యూజ్ చేసాం, ఇక్కడ గోల్డ్ హ్యాండిల్ యూజ్ చేసాం అనమాట, అంతేనా. అవును మేడం, ఇక్కత్ థీమ్తోనే ఒక కస్టమర్ అడిగారు, మన తెలంగాణ హ్యాండ్లూమ్ని యూజ్ చేసి మీరు మాకు ఏం బాక్స్ చేసి ఇవ్వగలరంటే రా సిల్క్ ఇక్కత్ యూజ్ చేసి రకరకాల రా సిల్క్ ఇక్కత్. ఇది కూడా ఇక్కత్ హ్యాండ్లూమ్ ఇక్కత్ అనమాట. మన ఇప్పుడు స్క్రీన్ ప్రింట్తో వస్తున్నాయి, అది కాదు, హ్యాండ్లూమ్ ఇక్కత్. రకరకాల కలర్స్ చేసాం. ఇప్పుడు ఈ పింక్ కలర్ ఒకటే ఉందన్నమాట మోడల్. అంటే మీరు ఎన్నైనా ఇవ్వగలరండి? ఎన్నైనా ఇవ్వగలం మేడం. మేము మా థౌజండ్స్లోనే చేసి ఇస్తాం. టైం కావాలి అంటే 1 వీక్ ముందు ఇవ్వాలి. 1 వీక్ ముందు థౌజండ్స్ అయితే కావు. ఇప్పుడు ఈ బాక్సెస్ ఇవి కావాలంటే కనీసం 1000 పీసెస్ అంటే 3-4 వీక్స్ ముందు కావాలి మేడం. ఈ చేత్తో చేసేవైతే ఇంకా కొంచెం టైం పడుతుంది, ఒక 6 to 8 వీక్స్ అలా పడుతుంది అనమాట. డిపెండ్స్ ఆ ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ అన్న దాన్ని బట్టి, ఆ క్వాంటిటీకి ఎన్నాళ్ళు బట్టి. ఏదన్నా కానీ ఒక 10-15 డేస్ ముందే చెప్పాలి. చేత్తో చేసేవైతే పెద్ద క్వాంటిటీ అయితే ఇంకా ఎక్కువ టైం పడుతుంది మేడం. చిన్న క్వాంటిటీ అయితే మా దగ్గరే స్టాక్ ఉంటుంది, 100-200 అయితే మేము ఇచ్చేస్తాం, ఎంతో టైం పట్టదు. కానీ వేలలో అంటే మాత్రం టైం పడుతుంది కొంచెం. ఇది కూడా తాటాకుతో చేసిన చిన్న బుట్ట మేడం. ఇది సార్ ఇవన్నీ రకరకాల బాక్సెస్ అండి, గిఫ్టింగ్ బాక్సెస్. ఇవి కూడా మల్టీపర్పస్ బాక్సెస్ అనమాట. ఇవి కూడా ఇందులోనే ఏమైనా పెట్టుకోవచ్చు మనం. ఇది అవునండి, ఇందులో ఇన్ని రకాలు అన్నమాట. అందులో ఇన్ని రకాలు. ఇదేమో ఈతాకుతో చేసిన బాక్స్. ఇది ఈతాకుతో చేసిన బాక్స్ అండి. ఇలా ఉంటాయి అన్నమాట. అవునండి, ఇది కూడా ఒక ఇది అరటి నారతో చేసింది మేడం. బనానా బార్క్ అనమాట. అరటి చెట్టు, అరటి అయ్యాక దాన్ని తీసి ఎండపెట్టి దాన్ని చేస్తారు. ఇది బనానా ఫైబర్. ఇది కూడా అరటి చెట్టు నారతో చేసింది. మోడల్ వేరే, ఇది వేరే మోడల్. ఇవన్నీ చేత్తో చేసినవి మేడం. ఇవన్నీ దర్భగడ్డితో చేసినవి. హ్యాంపర్ బాస్కెట్ దర్భగడ్డి, దాన్ని జడలాగా అల్లి ఆ జడని బ్యాగ్ లాగా తయారు చేస్తారు అన్నమాట. ఈ పువ్వులు ఇవి డెకరేషన్ చేస్తాం మేము. అందులో ఇన్ని వెరైటీస్ ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి మేడం. ఎక్కువగా అమ్ముడిపోయేది ఈ మోడల్ ఒకటి, ఈ మోడల్ ఒకటి బాగా సేల్ అవుతాయండి. ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇదొకటి, ఇవన్నీ ఇది కూడా ఉన్నట్టుంది. ఇవి ఈతాకుతో చేసిన ట్రేస్ అండి. అవి ఈతాకుతో చేసిన ట్రేస్. ఇదేమో మళ్ళీ మీకు దర్భగడ్డితో జూట్ దారంతో చేసిన ట్రేస్ అనమాట. సేమ్ అదే ఈతాకు బాక్స్. ఎవరైనా హ్యాంపర్ ఇలాగా ఫోటో ఫ్రెండ్లీగా కావాలి, ఫోటోకి బాగుంటుంది అంటే అది ఇస్తామండి. ఇది ఒకవేళ డిజైన్ లో కావాలి అంటే కనుక ఇలా ఇస్తారు. ఇది ఇక్కత్ డిజైన్ లో చేసాం అనమాట. ఇక్కత్ మన పోచంపల్లి ఇక్కత్తు ఇది డిజైన్ లో వస్తాయి కదా, అదే పోచంపల్లి ఇక్కత్ డిజైన్ లో చేసాం. ఇది మేడం ఈ బాక్స్ ఒకటి చూడండి. ఇది పువ్వులు లేకుండా, ఇది చపాతీ బాక్స్ కింద యూజ్ చేసి ఇందులోని మనం చపాతీలు చేసి పెట్టచ్చు. ఒక 1-2 అవర్స్. ఇందులోని 1% కెమికల్ లేదు, అంతా గడ్డి ఈతాకే. మీకు 1-2 అవర్స్ వెచ్చగా వేడిగా ఉంటాయి అండ్ బాగుంటుంది కూడా. అంటే లోపల ఒక ఇది కానీ లైనింగ్ కానీ బటర్ పేపర్ కానీ వేసి అందులో ఇది ఒక మోడల్. ఇందులో పెద్ద సైజ్ కూడా ఉంటాయి మేడం, పెద్ద సైజ్ కూడా ఉంటాయి. అది పెద్ద సైజు కూడా ఇలా ఉంటాయి అన్నమాట. ఇది పెద్ద సైజు. మనకి పెద్ద జొన్న రొట్టెలు అంటే ఇది బాగుంటుంది. అవును, ఏ సైజ్ అయినా చేస్తాం మేడం. ఇవి కూడా అదే మన దర్భగడ్డికి జడలాగా అల్లి దాంతో చేసిన బాక్స్. ఇది డైరెక్ట్ గడ్డిని బాక్స్ కింద అల్లాం, దాన్ని గడ్డిని జడ కింద అల్లి జడని బాక్స్ కింద చేసాం అనమాట. ఇది కలర్ఫుల్గా సేమ్ దాన్ని దారంతో అల్లాం. ఇందాక ట్రే చూపించాను కదా, అందులోనే ఇది బాక్స్. ఇది మెటల్లో వచ్చేసి దానికి దర్భగడ్డితోని ట్రే లాగా చేసామండి. అవునండి, నాకు గిఫ్ట్ ఇవ్వాలంటే చాలా బాగుంటాయండి. ఇది ఏంటంటే ఇందులోనే కోస్టర్స్ ఉంటాయండి. మీరు కోస్టర్స్ టీ పెట్టిన మన కోస్టర్స్ చూసారా, కోస్టర్కి ఒక బాక్స్ ఇలాగ వస్తుంది అనమాట. ఇది బాక్స్, ఇది బాక్స్. ఇదండి బాక్స్. ఇది చూడండి,
మనం ఎవరికైనా చిన్న గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఇంకో ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. మేడం ఒక్క నిమిషం చదువు కాల్. ఇదేంటండి? మేడం ఇది వాటర్ బాటిల్ కానీ వైన్ బాటిల్ హోల్డర్ అండి. వాళ్ళు రేపు ఆ వైన్ బాటిల్స్ కూడా గిఫ్టింగ్ అవుతున్నారు కదా. తర్వాత కొందరు ఇలాగా ఆర్గానిక్గాను వాటర్ బాటిల్ క్యారీ చేయడానికి కూడా ఇలాంటివి బాస్కెట్ పెట్టుకుంటున్నారు అన్నమాట. ఈ మోడల్స్ అన్నీ ఏంటండి? ఇవన్నీ మేడం మీకు కోనా గ్రాస్ అని వాటర్ రీడర్ అని ఒక రకమైన తుంగగడ్డ. ఇది కూడాను ఇది ఎక్కువ మనకి నార్త్ ఈస్ట్లోనే దొరుకుతాయి అన్నమాట. అస్సాము, మణిపూర్, నాగాలాండ్ అటువైపు ఎక్కువ ఉంటాయి. వాటితో రకరకాల బాస్కెట్స్ వాళ్ళు చేస్తారు. అయితే ఈ మధ్యన ఒక 4-5 ఏళ్ళ నుంచి ఇది బాగా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వలన ఇప్పుడు ఈకో ఫ్రెండ్లీ ఎక్కువ వాడుతున్నారు కదా, అందుకని వాటి మూలన వీటికి డిమాండ్ పెరిగిందనమాట. ఇందులో ఇన్ని రకాల అన్ని 40-50 రకాల బాస్కెట్లు దొరుకుతాయి మీకు ఇందులో. 40 రకాలు ఉన్నాయన్నమాట. డిఫరెంట్ షేప్స్లో, సైజులో. ఇదొక రకం ఓవల్ షేపు, ఇదేమో ఇంకోటి ఓవల్లో జాలీ అంటారు, ఇదేమో చిన్న బీచ్ బ్యాగ్ అంటారు, స్మాల్ బీచ్ బ్యాగు. ఆ బీచ్ బ్యాగ్లోనే పెద్దది బ్యాంగిల్ బాక్సు, వైన్ బాక్సు, దీన్ని మార్కెటింగ్ బ్యాగ్ అంటారు, దీన్నేమో చిన్న హ్యాంపర్ బాస్కెట్ అంటారు. అలా రకరకాలు ఇక మీకు. ఇదేమో ఇంకో రకమైన బాక్స్ అన్నమాట, జ్యువెలరీ బాక్స్ అంటారు. సో రకరకాల డిజైన్స్ వస్తాయి మీకు. మన ఆర్టిస్టులు చాలా టాలెంటెడ్ మేడం ఇండియాలోని. వాళ్ళకి మనం వాల్యూ చేయం కానీ ఇది టూ గుడ్ అనమాట. ఇప్పుడు తెలుసుకుంటున్నారు సార్ అందరూ. అవునండి. ఇప్పుడు అన్ని స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాగా ప్రోత్సాహం ఇవ్వడం వలన వాళ్ళు మళ్ళీ వాళ్ళ వృత్తికి వెళ్ళినో మళ్ళీ ఆర్ట్ అనే దాన్ని వాళ్ళు చేస్తున్నారు. మన ఆర్ట్ క్రాఫ్ట్ అనేది అది మన హెరిటేజ్ అనమాట. ఇవన్నీ తాటాకువి మేడం, తాటాకుతో చేసిన బాక్సెస్ ఇవన్నీ తాటాకు. అయితే మీరు తాటాకు పాతవన్నీ వేరే డిజైన్స్ ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు కొత్త మోడర్న్ డిజైన్స్ అనమాట. మల్టీ కలరు, తర్వాత బాక్సు, ఇందులో మల్టీ స్టోరేజ్ బాక్సు, అలాగనమాట. డిఫరెంట్ కాంబినేషన్స్లో చేస్తాం. అందులో మళ్ళాను ఇదేమో ఫైన్ వీవింగ్ అనమాట, దగ్గరగా అల్లిన తాటాకు బాక్స్ అనమాట. ఇవి అల్లేవాళ్ళు స్పెషల్గా స్కిల్, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తారు ఇవి. వీటి అందం వేరేగా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తాయి ఇవి. చేత్తో చేసేవి జనరల్గా మనకి పర్ఫెక్ట్గా ఉండవు. ఈ ఫైన్ వీవింగ్ చాలా వరకు పర్ఫెక్ట్గా ఉంటాయి మీకు కలర్స్. ఇదేమో మొన్న ఒక కస్టమర్ పెళ్ళికి చేయించుకున్నారు. పర్టికులర్గా ఈ సైజే నాకు కావాలి అని, ఈ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ పింక్లో కావాలి అని చేయించుకున్నారు అనమాట. ముందు ఇలాగ ఆర్డర్ ఇస్తేను మేము కావాల్సినట్టు చేసి ఇస్తాం. ఇవి ట్రేస్ మేడం. ఇది మనకి మెయిన్లీ ఎంగేజ్మెంట్కి ఫ్రూట్స్ పెట్టి ఇవ్వడానికి, తాంబూలాలు మార్చుకున్నప్పుడు పువ్వులు, పళ్ళు అవి 5 రకాలు అలా పెట్టి ఇస్తారు కదా, వాటికి. లేదు అన్నా సరే ఇప్పుడు మన శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతంలోని తాంబూలం పెట్టి ఇవ్వడానికి కూడా బాగుంటాయి ఇవి. మామూలు ఇంట్లో యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి. డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, కిచెన్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి. అండ్ వీటన్నిటికీ కూడా లైఫ్ బాగుంటుంది మేడం. మేబీ కొంచెం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ కలర్ కాస్త తగ్గచ్చేమో కానీ పాడైపోవడం అన్నది ఉండదు. మనకి విసుకొచ్చి పడేయడమే పాతది అయిపోయిందని తప్ప పాడయ్యేది ఏమి ఉండదు. ఇవి ఇంకో రకం మేడం. ఇవి కూడా మీకు ఫ్రూట్ బాస్కెట్స్ అనమాట. మెయిన్లీ ఫ్రూట్ బాస్కెట్స్ అనమాట ఇవి. ఫ్రూట్ ఇది కూడా తాటాకుతో చేశారు, బీడ్స్ పెట్టిన. ఇవన్నీ కలర్స్ వస్తాయి. అవును మేడం. ఇవన్నీ చిన్న చిన్న బాక్సెస్ మేడం, బ్యాంగిల్ బాక్సెస్ లాంటివి. బ్యాంగిల్ బాక్సెస్ లాగా ఇవి. అందులో కూడా అన్ని కలర్స్ వస్తాయి. అవి పెద్ద బాక్సెస్ మేడం. అవి స్పెషల్గా వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్న బాక్సెస్ ఇవి. పెద్దవి పెద్ద సైజ్ బాక్సెస్ ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు. ఈ బాక్స్ చూడండి మేడం, దీని ప్రత్యేకత వేరు. ఇది తాటాకి కాదు, దీన్ని శీతల్పట్టి అంటారనమాట. వెస్ట్ బెంగాల్లోని దీన్ని కూల్ మ్యాట్ అంటారు. అక్కడ ఎక్కువ వేడిగా ఉంటే ఈ మ్యాట్ని ఇంటికి కింద పరుచుకొని దాని మీద నీళ్లు జల్లిను సమ్మర్లో పడుకుంటారు. అప్పుడు చల్లగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ మ్యాట్తోనే రకరకాల బాక్సులు తయారు చేస్తున్నారు. ఈ బాక్స్ మొత్తం చేత్తో చేసిన బాక్స్ ఇది. ఇవి కూడా చాలా కలర్స్లో వస్తాయి మనకి. ఇవి మనకి పూజ ఆసనాలు, ఇలాగా జరీ బోర్డర్తోని అన్ని కలర్స్లోనే వస్తాయి మనకి. ఇది వెదురు ల్యాంప్ షేడ్ మేడం. ఇవన్నీ వెదురు బాక్సెస్. ఈ బాక్సెస్ లాగే ఇవి కూడాను వెదురు, బ్యాంబూ అంటారు చూసారా, వెదురుతో చేసినవి. ఇవన్నీ డిఫరెంట్ సైజెస్లో వస్తాయి. ఈ పైన ఉన్నది ఇది గోల్డెన్ గ్రాస్ అంటారు మేడం.
అది గోల్డెన్ గ్రాస్. గోల్డెన్ గ్రాస్ మీకు బంగారం లాగా మెరుస్తూ ఉంటుందని గోల్డెన్ గ్రాస్ అంటారు. ఇది మొత్తం చేత్తో చేసిన బాక్స్. ఇది ఒక సీజన్లోనే మనకి దొరుకుతాయి అనమాట. ఇందులోనే మళ్ళీ చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు అందులో 30-40 ప్రోడక్ట్స్ ఉన్నాయో. గోల్డెన్ గ్రాస్లో కూడా మనకి 10-15 రకాలు ఉంటాయి. విసరింకార్లు వస్తాయి, డైనింగ్ మ్యాట్, కోస్టర్స్, బ్యాగ్స్, బాక్సెస్, తట్టెలు, ఫ్రూట్ బాస్కెట్స్, అలాగ ఒక 10-15 రకాల బాక్సెస్, ల్యాంప్ షేడ్స్, అలా చాలా వస్తాయి. ఇవి మేడం మార్బల్ డస్ట్తో తయారు చేసినవి. నేను కలసం, మనకి పసుపు కుంకుమ, నాప్కిన్ హోల్డరు, అలాగా అవన్నీ అనమాట మనకి. ఇవి వెదురు బాక్సెస్ మేడం. ఇవి కూడా వెదురు బాక్సెస్. ఎక్కువ పెళ్ళిళ్ళలో వాడతారు కదా. పెళ్ళిళ్ళలో గిఫ్టింగ్, ఇప్పుడు అన్ని రకాల గిఫ్టింగ్స్ అవుతున్నాయి. ట్రేస్, వుడెన్ బాక్సెస్ అలాంటివి మేడం. ఇది మనకి వుడెన్ బ్యాంబూ అంటే వెదురు కలిపి చేసిందనమాట. ఇది గిఫ్ట్ బాక్స్. ఇది ఒక వెడ్డింగ్కి చేసాం. వాళ్ళు మాకు పేస్టల్ కలర్స్ కావాలి, ఈ డిజైన్లో కావాలి, ఈ సైజులో కావాలి అంటే వాళ్ళకి చేయించి ఇచ్చామండి బాక్సెస్. ఇందులో కలర్స్ వస్తాయండి. తర్వాత ఇవన్నీ మనకి మ్యాంగోడ్తో చేసిన ప్లాటర్స్ అనమాట. మనం ఏమైనా స్నాక్స్ చేస్తేనే పెట్టిన డైనింగ్ టేబుల్ మీద గెస్ట్స్కి పెట్టడానికి, ఏమైనా పార్టీస్, కిటీ పార్టీస్ వాటిలోని మనం సర్వ్ చేయడానికి అని బాగుంటాయి ఇవి. ఇవన్నీ ఇంకా సర్వింగ్ ట్రేస్ మేడం. మ్యాంగోడ్తో సర్వింగ్ ట్రేస్. ఇవి డిఫరెంట్ డిజైన్స్లో 2-3 సైజెస్లో వస్తాయండి. ఇవన్నీ ఈ సైజుల్లో వస్తాయి. అవునండి. ఇవి వుడెన్ పజిల్స్ మేడం. ఇవన్నీ వుడెన్ పజిల్స్. పిల్లలు ఇవాళ రేపు ఫోన్కి ఎక్కువ ఎడిక్ట్ అవుతున్నారని ఇవన్నీ లాంచ్ చేసామన్నమాట. దీన్ని స్నేక్ పజిల్ అంటారు. ఇది ఇలాగ ఉన్నదాన్ని మళ్ళా ఆ పజిల్ లాగా తయారు చేయాలన్నమాట. ఇది అంటే ప్రాక్టీస్తో వస్తుంది, లేదా రెండోది నేర్చుకోవాలి. ఫస్ట్ టైం చేయడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మాకు వచ్చు కాబట్టి మేము 1 నిమిషంలో చేసేస్తాం. కానీ రాని వాళ్ళకి చాలా టైం పడుతుంది పిల్లలకి. ఎత్తు మేడం. తుంగలోనే ఒక రకమైన గడ్డి అనమాట. ఇవి మీకు డైనింగ్ మ్యాట్స్ అండి. ఇది మీకు ఒక రన్నర్ వస్తుంది. ఒక రన్నరు 6 డైనింగ్ మ్యాట్స్ వస్తాయి అన్నమాట. ఇది రన్నర్ ఫోల్డ్ అయి ఉంది. ఇది రన్నర్ డైనింగ్ మ్యాట్ రన్నర్ ఇది. ఇవి ఒక 6 డైనింగ్ మ్యాట్స్ వస్తాయి. ఇవి వాషబుల్ కలర్ఫుల్గా ఉంటాయి, బాగుంటాయి. చాలా కలర్స్ వస్తాయి మేడం. మీకు 6-7 కలర్స్ ఉన్నాయి ఇందులోనే. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, ఇంట్లో భోజనాలకి ఫంక్షన్స్ ఏమైనా అయినప్పుడు, వ్రతం ఉన్నప్పుడు మనం హాల్లో వేసేస్తే అందరూ కూర్చోవచ్చు. పెద్దది. ఇది 3 ఫోల్డ్ వస్తుంది, పెద్ద మ్యాట్. ఇది అరౌండ్ 1250 రూపీస్ ఉంటుంది మేడం. ఇది వాషబుల్ మేడం. ఇవి పరుపు ఉండి వస్తాయి మేడం. దానికి పరుపు లేదు, దీనికి పరుపుతో వస్తుంది అనమాట. పరుపుతో వస్తాయి మీకు. ఇదేంటంటే ఇంటికి ఎప్పుడైనా ఫంక్షన్ గెస్ట్లు ఎక్కువ వచ్చినప్పుడు హాల్లోని వేసుకొని ఇద్దరు పడుకోవచ్చు. కింద ఒకవైపు మ్యాటు, పరుపు వస్తుంది. పరుపు పైన మళ్ళీ మీకు ఇండిగో. అవును. మేడం ఇవన్నీ కలంకారీ బ్యాగ్స్. ఇది కలంకారీ స్లింగ్ బ్యాగు. ఒకవైపు ఫోన్ పెట్టుకొని ఇలాగ బైక్ నడుపుతున్నప్పుడు అప్పుడు చాలా కన్వీనియంట్గా ఉంటాయి. ఇవన్నీ పర్సులు మేడం. కలంకారీ పర్స్ అనమాట. ఇది ఒకవైపు మనం ఫోన్ పెట్టుకోవచ్చు. ఇవి 100 రూపాయలు మేడం. 150, 200, 250 అలా డిజైన్ బట్టి ఉంటాయి అన్నమాట. గిఫ్ట్ లాగా ఇస్తున్నారు మేడం. గిఫ్ట్ లాగా ఇస్తున్నారు. ఇందాక నేను చేతులు పట్టి అని చూపించాను చూసారా, కూల్ మ్యాట్ అనే బాక్స్. దాంతో పర్స్ తయారు చేయించామండి. ఇది మీకు విజిటింగ్ కార్డ్స్ పెట్టుకోవడానికి, మొబైల్ పెట్టుకోవడానికి, కాయిన్స్ పెట్టుకోవడానికి అన్నీ ఉన్నాయి ప్రొవిజన్స్. ఇవి తాంబూలం బ్యాగ్స్ మేడం. ఇప్పుడు ఎక్కువ మనకి పెళ్ళిళ్ళకి, శ్రావణ మాసంకి గిఫ్టింగ్ ఇందులోనే అవుతుంది అనమాట. పండు బ్లౌజ్ పీస్ పెట్టి. ఇందులో చాలా వెరైటీస్, చాలా కాంబినేషన్. ఇది పటోలా ఫ్యాబ్రిక్తో కలిపి చేస్తామండి. అవునండి. మ్యాటు, హ్యాండ్లూము రెండు కలిపి చేస్తాం. మ్యాటు, పటోలా. ఇవన్నీ ఏంటంటే మనకి ట్రెడిషనల్ గేమ్స్. అష్టాచమ్మ, పులిమేక, దాడి, అవన్నీ అనమాట. ఇది మనకి స్నేక్ అండ్ ల్యాడరు. దానికి ఇలాగ మనకి కాయిన్స్, గవ్వలతో సహా వస్తాయి. అది ఎలాగ ఆడాలో కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. దీనికేమో తాటి పౌచ్లో మేము పెట్టి ఇస్తాం అనమాట. మామూలుగా ప్లాస్టిక్ కవర్ అలా కాకుండా తాటి పౌచ్లోనే అంటే ఆడిన తర్వాత మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ ట్రెడిషనల్ గేమ్స్. ఇప్పుడు బాగాను ఇవి గిఫ్టింగ్ కూడా అవుతున్నాయి మేడం బల్క్లో. లేదు మేడం, అన్నీ వేరే గేమ్స్.
ఇది దాడి అనుకుంటానండి. ఇది దాడి మేడం. ఇది దాడి. ఓకే. గవ్వలు ఉన్నాయి. ఇది అష్టాచమ్మా అండి. ఇది అష్టాచమ్మా ఆటలా? ఇది అష్టాచమ్మా. ఓకే. అష్టాచమ్మా. ఇందులోని కాయిన్స్ మనకి గవ్వలు కూడా వస్తాయి. గవ్వలు వస్తాయి. ఇది ఎలాగ ఆడాలో కూడా ఒక పేపర్లో రాసి ఇస్తాం. తెలుగులో ఇంగ్లీష్లో రెండిట్లో ఉంటాయి. ఇవన్నీ చిన్న చిన్న బొమ్మలు, బొంగరాలు, ఈ చెక్కతో చేసినవి. ఇవన్నీ మనకి చిన్నపట్న కర్ణాటకలో అక్కడి నుంచి వస్తాయన్నమాట. ఇవి అదే వుడెన్తో చేసిన మనకి పిల్లలకి గిలకలు. ఇవేమో అగరబత్తి స్టాండు. తర్వాత ఇవేమో మనకి కిచెన్ సెట్ మేడం. ఆడపిల్లలు ఇదివరకు మనకి గ్యాస్ పొయ్యి, సిలిండరు, కుక్కరు సెట్, కిచెన్ సెట్, పిల్లలు ఆడుకోవడానికి కిచెన్ సెట్. ఇవి విజిల్స్, ఇవి పెన్ స్టాండ్స్, స్కిప్పింగ్ రోప్స్, ఇవన్నమాట అన్ని రకరకాలు. ఇవన్నీ వుడెన్ అండి మనకి. ఇది డ్రై ఫ్రూట్ బాక్స్. అవునండి. ఇలా మనకు తక్కువ ధరలో హ్యాండ్ బ్యాగ్స్ కానీ, రిటర్న్ గిఫ్ట్స్ మనకి పెళ్ళిళ్ళకి కానీ, దేనికన్నా కానీ, పూజలకి కానీ, బుట్టలు అలా రకరకాలు డిజైన్లలో మనము ఇక్కడ తీసుకోవచ్చండి. బల్క్ ఆర్డర్ మీద డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. బల్క్ ఆర్డర్ కావాలి అంటే కనుక వీళ్ళకి ఒక 10-15 డేస్ అయితేనే ముందు ఆర్డర్ అయితే ఇవ్వాలి. అడ్రస్ డీటెయిల్స్ మరొకసారి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. చూసారు కదండి, ఇన్ని వెరైటీస్ బ్యాగ్స్ కానీ, రిటర్న్ గిఫ్ట్స్ కానీ చాలా రకాలైతే ఇక్కడ ఉన్నాయి. మరి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా ఎంకరేజ్ చేయండి. మరొక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మరి.